ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన శుభాభివందనము తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. 2024 సంవత్సరాన్ని ప్రభువు మనకిచ్చి మనము అనుదినము దేవుని వాక్యం చదువువారిగాను, అనుదినము దేవుని వాక్యం చదువు విశ్వాసులుగాను ప్రభు మనల్ని చేయగా మనము అనుదినము దేవుని వాక్యం చదువుతున్నాం. ఆ కోణంలో మనకి ఈరోజు మత్తయి సువార్త 26వ అధ్యాయం వచ్చింది. బైబిల్లో అది 955వ అధ్యాయం. ఈ అధ్యాయంలో డైలీ వర్డ్గా మనము 26వ అధ్యాయము 41 తీసుకున్నాం. చదువుదామా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 41 వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ వాక్యాన్ని బట్టి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఈ 2024 సంవత్సరం ఇచ్చి ఆగస్టు మాసంలో ప్రవేశపెట్టి ఆగస్టు మాసంలో ఈ 12వ తారీఖున అయా మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని 41వ వచనాన్ని చదువుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్న వచనాన్ని బట్టి మేము స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని విరచి మేమందరము తిని తృప్తి పొందినట్లుగా ఆ ఆహారాన్ని ఆస్వాదించండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచి దైవజనమా, ఈ వచనం బట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం ప్రకారంగా మనము అంశంగా ఏం తీసుకోవచ్చు అంటే, ఈరోజు మనము ఏ విషయాల్లో మెలకువగా ఉండాలి, ఈరోజు మనము ఏ విషయాల్లో మెలకువగా ఉండాలని కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం ప్రకారము దేవుడు చెప్తున్న మాట, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అంటే ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి. మానవునికి ఊపిరి ఎంత ప్రాముఖ్యమో విశ్వాసికి, క్రైస్తవునికి ఊపిరి అంతే ప్రాముఖ్యమో. అందుకోసమే శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్న మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను వెంబడిస్తున్న వారిని హెచ్చరించిన మాటగా ఉంది. కాబట్టి మనము ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి. చూడండి, మరికొన్ని వాక్యాలు నేర్చుకుందాము. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యం చదువుదాం. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ మరొకసారి చదువుదాం. మరొకసారి ప్రార్థన విషయంలో మెలకువగా ఉండండి చెప్తున్న మాట మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చూడండి, ఆ మాటకు బలంగా మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వాక్యం చదువుదాం. ఈ రోజుల్లో మనము దేని విషయంలో మెలకువగా ఉండాలంటే ప్రార్థన విషయంలో చురుకుగా, మెలకువగా, యాక్టివ్గా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మార్కు సువార్త 13:33 కూడా చదువుదాం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చూడండి దైవజనమ, ఏ విషయాల్లో మనం మెలకువగా ఉండాలంటే అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి. అందుకే మీరు జాగ్రత్త పరుడి, ప్రార్థన విషయంలో మెలకువగా ఉండుడి. అదే మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వాక్యం చదువుదాం. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. చూడండి, మానవుని జీవితంలో శోధనలు వచ్చే జీవితం మానవుడు కలిగి ఉన్నాడు. అలాంటి శోధనలు వస్తాయి అని మాత్రం ప్రభు తన గ్రంథములో మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి శోధనలు రావని చెప్పట్లేదు, శోధనలు వస్తాయి. అయితే శోధనలు వచ్చినప్పుడు ఏమి చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. అందుకే
ప్రతి క్రైస్తవునికి ప్రతి విశ్వాసునికి అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన. మెలకువగా ఉండి ప్రార్థించాలి. కనుక ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి. మరొక వాక్యం చూద్దాం. బలం కోసం ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి అంటానికి ఇవ్వబడినటువంటి వచనములు లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూను ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. చూడండి, లోకంలో జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో అయితే కేరళలో వైనాడులో జరిగిన సంఘటనలు ఊహించని సంఘటన, అలాగే యాక్సిడెంట్లు ఊహించని సంఘటనలు, విమానాలు కూలిపోవుట, బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం తెలుసుకొని మనం జాగ్రత్తగా మెలకువగా ప్రార్థన చేయువారిగా ఉండాలి. ప్రార్థనలో మనం బలహీనమైతే మనం వీటన్నిటిలో చూచినప్పుడు కుంగిపోతాము, బలహీనపడతాం. అలా బలహీనపడకుండా ఉండాలంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీటన్నిటిని చూస్తున్నప్పుడు మనము ధైర్యం తెచ్చుకొని, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని మెలకువ కలిగి ప్రార్థన చేయువారిగా ఉండాలి. ఎవరు ఎక్కువగా ప్రార్థన చేస్తారో వారు ఎక్కువగా బలంగా ఉండే అవకాశం ఉంది. లెస్ ప్రేయర్ లెస్ పవర్, మోర్ పవర్ మోర్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్ అన్న మాటలు మనం వింటూ ఉంటాం సామెతలు. లెస్ ప్రేయర్ లెస్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్ అని తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇవన్నీ జరుగుతుండగా ఈ అంత్యదినాల్లో జరిగిన సంఘటనలు బట్టి మనం ఖచ్చితంగా ఏం చేయవారిగా ఉండాలనైనా మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయవారిగా ఉండాలి. అంటే ప్రార్థన విషయంలో మనం మెలకువగా ఉండాలి. మరొక వాక్యం చూడండి, మిగతా పత్రికల్లో కూడా రాయబడినట్లుగా చూస్తాము. ఎఫెసీ పత్రిక 6:18 వాక్యం చదువుదామా. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, ప్రార్థనలో పూర్ణమైన పట్టుదల ఉండాలి. పరిశుద్ధుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మనం ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. లోకములో నశించిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ప్రభువుని ఎరగకుండా నశించిపోయే వారికి ఉన్నారు. అట్టి వారి కోసం విజ్ఞాపన చేయవారిగా ఉండాలి. ఉదాహరణకు అబ్రహాం, మన మూల పురుషుడు పితరుడు అబ్రహాము సొదొమ గొమొర్రాలో తన వారు నశించిపోచుండగా వారి కొరకు విజ్ఞాపనము చేశాను. కాబట్టి ప్రార్థన విషయంలో మెలకువగా ఉండి నశించిపోతున్న వారి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపనం కూడా చెయ్యాలి. అదే అధ్యాయంలోనే 6:20 వాక్యం చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 20 వాక్యం కూడా చదువుదామా ఒకసారి. చూడండి, ప్రార్థన విషయంలో మెలకువగా ఉండి దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, దైవ సేవకుల కొరకు, ఆత్మీయ తల్లుల కొరకు, తోటి విశ్వాస కొరకు మనము ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ప్రార్థన చేయడమే కాకుండా అవసరమైతే విజ్ఞాపనము కూడా ప్రార్థన ద్వారా చేయవలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈరోజు మనము ఏ విషయాల్లో మెలకువగా ఉండాలంటే ఒకటోది ప్రథమంగా నేర్చుకుంటున్నాం, ప్రార్థన విషయంలో మనము మెలకువగా ఉండాలి. మరొక వాక్యం చూద్దాం. ఈ ప్రార్థన విషయంలో బలంగా ఉండటానికి, ప్రార్థన విషయంలో మెలకువగా ఉండటానికి మరొక వాక్యం చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం చూద్దాం. మనము ప్రార్థనల విషయంలో మెలకువగా ఉండాలని ప్రోత్సహించే మిగతా పత్రికలోని వాక్యాలు.
ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దాని యందు అనగా ప్రార్థన యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి ప్రార్థన. కాబట్టి ప్రార్థనలో మనం ఎలా ఉంటా, నిలకడగా ఉండి దాని యందు అనగా ప్రార్థన యందు మెలకువగా ఉండండి అని దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. మరొక ప్రోత్సాహకరమైన వాక్యం చూడండి. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దైవజనమా, ప్రభుని ప్రేమించు వారలారా, అన్నిటి అంతము సమీపించున్నది. పేతురు పత్రికలో ఎక్కువ శాతము పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో నశించబోతున్నాయి, లయమైపోతున్నవన్న మాటలు ఎక్కువగా ఉంటాయి. ప్రభు రాకడ గురించి, ప్రభు రాకడ ఆలస్యం చేయటం గురించి పేతురు గారు స్పష్టంగా తన పత్రికలు రాశారు. కనుక అన్నిటి అంతము సమీపించింది. ఇప్పుడే మనం చూస్తున్నాం, ఎన్నెన్నో అంతమవుతున్నాయి. ఊరు కనుమరుగైపోయిందంటే ఎంత విచారము. వైనాడులో ఒక ఊరు అలాగే ఆ కొండ చెర్లు విరిగిపడ్డప్పుడు ఊరంతా కనుమరుగైపోయింది. ఆ ఊరంతా అంతమైంది. ఇలాగా ప్రపంచములో పంచభూతములు అంతము కానున్నాయి. కాబట్టి దయచేసి ప్రార్థన యందు మెలకువగా ఉండండి అని మనల్ని దేవుని వాక్యం ప్రోత్సహిస్తుంది. ఈరోజు మనకు అనుదిన వాక్యం వచ్చినటువంటి ఆ మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం మనకి ఏమి చూపిస్తుందంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దాన్ని బట్టి మన అంశం ఏంటంటే, మనము ఏ విషయాల్లో మనము మెలకువగా ఉండాలి. ఒకటి, ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి. రెండోది మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వాక్యం చూద్దాం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండును. అంటే ఇంటి యజమాని, ఇంటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ జామున దొంగ వచ్చునో ఆ ఇంటి యజమానునికి తెలియదు. కాబట్టి దొంగ వచ్చే సమయం తెలియదు గనక ఆ విషయంలో కూడా మనం ఎలా ఉన్నట మెలకువగా ఉండాలి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే అది ప్రభువైన యేసుక్రీస్తు రాకడ గురించి చెప్పబడిన మాట అది అన్నమాట. అంటే ఏ జామున దొంగ వచ్చేది యజమాని తెలియదు గనక, అలాగే క్రైస్తవులారా, అలాగే విశ్వాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే విషయము తెలియదు గనక దయచేసి జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని ప్రభు తన రాకడిని ఉద్దేశించి ఈ వచనాన్ని తెలియపరుస్తున్నారు. మనం పితరులు ఎప్పటి నుంచో యేసు ప్రభు రెండోసారి వస్తాడని ఎదురు చూచి కాలమైపోయారు. మన కాలంలో మనం వచ్చాం. ఈ కాలంలో కూడా జరుగుతుందో జరగదో అని అనుమానాన్ని, సందేహాన్ని వ్యక్తపరచక మనం ఏ జామునైనా ప్రభు రావచ్చు, నేను ప్రభువుని ఎదుర్కోవాలన్నటువంటి ఉద్దేశంతో మెలకువగా ఉండాలి. అది రెండో విషయం. దొంగ విషయంలో మనము మెలకువగా ఉండాలి. ఒకవేళ ఒక యేసుప్రభు విషయమైనా సాతాను విషయం కూడా మనం మెలకువగా ఉండాలి. ఒక్కోసారి సాతాను మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ప్రవేశించి ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా, సంఘ సహవాసం రాకుండా, ప్రభు వాక్యాన్ని నెరవేర్చకుండా సాతాను మనలో ప్రవేశించి మనల్ని తండ్రి చిత్తము చేయకుండా చేసే విధం కూడా ఉంటుంది. ఉదాహరణకు ఆదాం అవ్వలు ఉన్నారు కదా, అవ్వ దగ్గరికి సాతాను ప్రవేశించింది. ఆమె తెలుసా ఆ విధంగా వస్తుందని తెలియదు. ఆ విధంగా కూడా మనం ఆలోచిస్తే సాతాను అనబడుతున్న దొంగ వచ్చే విషయం కూడా మనం మెలకువగా ఉండి, అవి దేవుని మాటల్లా సాతాను మాటలా అని జాగ్రత్తగా మనము ఈ లోకంలో మెలగవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఒకటి, ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి. రెండు, దొంగ విషయంలో మెలకువగా ఉండాలి. మూడోది లూకా సువార్త 2వ అధ్యాయము 37-38 వాక్యాలు చదువుదాం.
లూకాసు వార్త 12వ అధ్యాయము 37, 38 వాక్యాలు చూద్దాం. ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలుకువగా ఉండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ విషయంలో మనము 3వ మెలకువ, ప్రభు మెచ్చుకునే రీతిగా మనం మెలకువగా ఉండాలి. మనము దేవుని నమ్ముకున్నాము, మారుమనసు పొందాము, బాప్తిసం పొందాము, సంఘ సహవాసం ఉన్నాము, ఆయన శరీరం తింటున్నాను, ఆయన రక్తం త్రాగుతున్నాను, నమ్మకంగా దశంభాగా చెల్లిస్తున్నాను. ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ అవి చేస్తున్న విధం మన జీవితాన్ని ప్రభు చూచినప్పుడు ప్రభు మెచ్చుకునేలాగా ఉండాలి. అంతేగాని ఏమైందండి ప్రభు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత అని నిర్లక్ష్యంగా ఉండకుండా మనల్ని చూచిన ప్రభువు మనల్ని మెచ్చుకునేలాగున మెలకువగా ఉండాలి. అంటే జాగ్రత్తగా ఉండాలి. ఆ అదరాబదర కాకుండా మనం మెలకువగా దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుడు నేను చేసే ప్రార్థన, నేను చేసే విధానం అంతా చూచినప్పుడు, నా ప్రవర్తన అంతా చూచినప్పుడు ప్రభు నన్ను మెచ్చుకోవాలి అన్న మెలకువ మనం కలిగి ఉండాలి. 4వ మెలకువ చూద్దాం. 4వ మెలకువ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 31వ వాక్యం చూద్దాం. ఈరోజు ఏ విషయాల్లో మనం మెలకువగా ఉండాలి నేర్చుకుంటున్నాం. 1 ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి. 2 దొంగ విషయంలో మెలకువగా ఉండాలి. 3 ప్రభువు మెచ్చుకునే విషయంలో మనం మెలకువగా ఉండాలి. 4 చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. అపోస్తలం పౌలు తాను చేసిన ప్రయాణాల వలన, మిషనరీస్ వలన, ఆయా రీతిలో 3 సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడంట, రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు అక్కడ ఉన్న వారందరికీ బుద్ధి చెప్పుచు ఆయన కొనసాగినాడు. అలా నేను ప్రయాసపడ్డ విషయాన్ని, బుద్ధి చెప్పుచు కన్నీళ్లు కాచిన విషయాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మెలకువగా ఉండండి. అయ్యో, మా ఆత్మీయ తల్లిదండ్రులు, మా సంఘ కాపరి మా కొరకు, మా కుటుంబాల కొరకు కన్నీళ్ళు విడుచుచు ప్రార్థన చేస్తున్నారని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండాలి. దైవ సేవకుల పట్ల దైవ సేవకులు ప్రయాసపడుతున్న ప్రయాసాన్ని మర్చిపోక ఆ ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం మెలకువగా ఉండాలి. విడిచి వెళ్ళిపోవడమో కానీ, అలిగి మానుకోవడము కానీ అలాంటివి ఏవి చేయకుండా, నేను పరిచయమైనప్పటి నుంచి మా సంఘ కాపరికి, మా దైవ సేవకునికి పరిచయమైనప్పటి నుండి మా కొరకు, మా కుటుంబం కోసము ఎంతో ప్రార్థన చేశారు, ఎన్నో కన్నీళ్ళు విడిచారు. వారి ప్రయాసము మా పట్ల ఎంతైనా ఉందని ఆ ప్రయాసాన్ని మర్చిపోక, ఆ ప్రయాసాన్ని అపార్థం చేసుకొని, ఆ ప్రయాస విషయంలో తక్కువ చూపు చూచి వారి మీద అపార్థ బండకములు వేసి, లేకుంటే అపార్థాలు వారి మీద మోపి మనం వారి నుంచి దూరం కాకుండా ఆ దైవ సేవకుడు పడ్డ ప్రయాసాన్ని, వారు కాచిన కన్నీరును అర్థం చేసుకొని వాటి విషయంలో అవి జ్ఞాపకం చేసుకుంటూ మెలకువగా ఉండాలి. తప్పిపోకుండా, జారిపోకుండా, మానుకోకుండా దైవ సేవకులు పడ్డ ప్రయాసాన్ని, వారు కాచిన కన్నీరుని జ్ఞాపకము చేసుకొని వారి పట్ల కృతజ్ఞులై ఉండండి. వారిని విడువక, వారిని వెంబడిస్తూ ప్రభు రాజ్యం చేరినంతగా మెలకువగా ఉండమని ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మరొక మెలకువ చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం చూద్దాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. పైన ప్రార్థన వచ్చినప్పుడు ఈ వాక్యం చదివాం. ఇక్కడ స్వస్థ బుద్ధి విషయంలో మనం మెలకువగా ఉండాలి.
ఉండాలి. ఆరోగ్యకరమైన బుద్ధి. పాస్టర్ గారిని చూచినా, తోటి విశ్వాసం చూచినా, పాస్టర్ గారి కుటుంబాన్ని చూచినా, దైవ సేవకుల పరిచయ చూచినా, వారి పట్ల, సంఘం పట్ల ఆరోగ్యకరమైన బుద్ధి, స్వస్థ బుద్ధి కలవారై మనం మెలకువగా ఉండాలి. రోగ బుద్ధి కాకుండా, కుళ్ళు బుద్ధి కాకుండా, అసూయ బుద్ధి కాకుండా, ద్వేష బుద్ధి కాకుండా, గర్వ బుద్ధి కాకుండా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని, స్వస్థ బుద్ధి విషయంలో మెలకువగా ఉండాలి. దైవజనమా, అంత్యదినాలు ఉన్నాము, అన్నిటి యొక్క అంతము సమీపించే రోజుల్లో కాబట్టి మనం ప్రార్థన విషయంలో మెలకువగా ఉందాం, దొంగ విషయంలో మెలకువగా ఉందాం. ఆ తర్వాత మూడవది ప్రభువు మెచ్చుకునే విషయంలో మనం మెలకువగా ఉందాం. 4 దైవ సేవకులు పడ్డ ప్రయాసాన్ని మర్చిపోక జ్ఞాపకం చేసుకుంటూ మనం మెలకువగా ఉందాం. 5వ విషయము బుద్ధి విషయంలో మెలకువగా ఉందాం. 6వ విషయం చూద్దాం. 6వ విషయము ప్రకటన గ్రంథము 16:16. 7 విషయాలు తెలియపరుస్తున్నాను. దయచేసి దైవజనమా, ఈరోజు మనము అనుదినము క్రమంగా చదువుతున్నటువంటి పాఠ్యభాగము 955వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నుంచి మనము మూల వాక్యాన్ని తీసుకొని ఆ మూల అంశంగా ఏ విషయాల్లో మనం మెలకువగా ఉండాలని నేర్చుకుంటున్నామో ఇప్పుడు 6వ విషయం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఎబ్రీ భాషలో హర్మిగ్దోనను అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. చూడండి, ఈ విషయము వస్త్రములను కాపాడుకోని విషయంలో మనం మెలకువగా ఉండాలి. వస్త్రాలు, మనము వేసుకునే వస్త్రాలు, స్త్రీ పురుషులు వేసుకునే వస్త్రాలు ఎలా ఉండాలంట? ఇతరులను ప్రేరేపించేగా, ఇతరులు పాపంలో పడేటట్టుగా మన వస్త్రాలు ఉండకూడదంట. అందుకనే వస్త్రాలను కాపాడుకోకుండా ఇతరులు తమ దిశములను, లేకుంటే తమకి ఇవ్వబడిన అవయములను చూచేంతగా ఆ కండల్ని కనపచ్చువారు ఉన్నారు ఈ రోజుల్లో. మిగతా అవయాల్ని కనపచ్చువారు కనబడే రోజులున్నాం. అంటే ఎంత కప్పుకుంటే అంత ధన్యుడిగా. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న నవడేస్ ఉన్నటువంటి ఎంత చూపిస్తే అంత మంచి వాళ్ళుగా లోకం అనుకుంటుందని వారి పాప కార్యాలని కొనసాగిస్తున్నారు. కాబట్టి దయచేసి వస్త్రములను, లోకమునకు మన లోపల ఉన్న అవయములను చూపుటకు కాకుండా, వాటిని చూపకుండా, వాటిని జాగ్రత్తగా ధరించుకోవడానికే దేవుడు మనకి వస్త్రాలు ఇచ్చాడు. అలాగే ఆత్మ సంబంధం వస్త్రాలు బైబిల్లో ఉన్నాయి. రక్షణ వస్త్రాలని, స్తుతి వస్త్రాలని, అట్లాగా వస్త్రాలు బైబిల్లో ఉన్నాయి కదా. అలాంటి రక్షణ వస్త్రాలను కూడా, ఆత్మ సంబంధం వస్త్రాలను కూడా మనము కాపాడుకోవాలి. వస్త్రములను కాపాడుకోని విషయంలో మెలకువగా ఉండాలి. 1, మనము ప్రార్థన చేయ విషయంలో మెలకువగా ఉండాలి. 2, మనము 1 ప్రార్థన చేయ విషయంలో మెలకువగా ఉండాలి. 2 దొంగ విషయంలో మెలకువగా ఉండాలి. 3 ప్రభువు మెచ్చుకునే విషయంలో మెలకువగా ఉండాలి. 4 దైవ సేవకుని ప్రయాసమును జ్ఞాపకం చేసుకునే విషయంలో మెలకువగా ఉండాలి. 5 బుద్ధి విషయంలో మెలకువగా ఉండాలి. 6 వస్త్రములను కాపాడుకునే విషయంలో మెలకువగా ఉండాలి. 7 చూద్దాం, చివరిగా 7 చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 24:42. మత్తయి సువార్త 24:42. కావున ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. చూడండి దైవజనమా, చివరిగా ఈ రోజులన్నీ కూడాను ప్రభువును ఎదుర్కొనే రోజులుగా ఉన్నాయి. యేసు ప్రభు వస్తానన్నవాడు రాక మానడు, తప్పక వస్తాడు. అయితే మనము ఆయన ఏం చేయాలి? ఎదుర్కొనే వారిగా ఉండాలి. ప్రభువు ఏ దినమున వచ్చునో మనకు తెలియదు కనుక ఆయన ఎదుర్కోవడానికి మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. అలా మెలకువగా ఉండకుండా మనం కనుక అజాగ్రత్తగా ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఛాన్స్లా చెప్పాను ఒక కథ. ఒక మిలిటరీలో పనిచేసేటువంటి ఒక భర్త తన భార్యకు ఉత్తరం రాశాడు. అమ్మా, నేను ఈ సంవత్సరము ఇంటికి రాలేను, ఇంటికి రాకుండా మన ఊరు మీద ఆ రైల్లో నేను వస్తున్నాను, నీవు మన పిల్లలు కలిసి రైలు స్టేషన్ రండి,
అక్కడ మీరు నా కొరకు కనిపెట్టుకోండి, నా కొరకు ఎదురు చూస్తుండండి. నేను ఆ రైలు స్టేషన్ మన ఊరు రాగానే నేను బయటకు వస్తాను, నన్ను కలుసుకొని మనము ఆ గంట సేపు అక్కడ ఎక్కువ వాటర్ సెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెము ఇంజన్ చేంజింగ్ ఉంటుంది కాబట్టి ఒక అరగంట గంట సేపు రైలు ఆగుతుంది కాబట్టి ఆ సమయాన్ని గడుపుదాం. దయచేసి ఒకవేళ లేట్ అయితే త్వరగా పంపించవచ్చు. ఎంతసేపు అయినా సరే 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మన ఊర్లో రైలు ఆగుతుంది. ఆగినప్పుడు మనం కలుసుకుందాం. నన్ను కలుసుకోవడానికి మెలకువగా ఉండి రండి అని భర్త ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదువుకున్న భార్య తన పిల్లలు తెలియపరిచి వారు ముగ్గురు కూడా వచ్చి రైల్వే స్టేషన్లో వారికి కావలసిన వంట పదార్థాలని అలాగే వచ్చుచున్న భర్త ఏవి ఇష్టపడతాడో ఆ వస్తువులను సిద్ధపరిచి వారు వచ్చారు. అది వారి దురదృష్టం. ఆ రోజే రైలు 3 గంటలు ఆలస్యమైంది. టెస్ట్ మాస్టర్ అడిగారు, అయ్యా సమయం ఇప్పుడు 7 అవుతుంది, రాత్రి 7 అవుతుంది కదా, ఇక రైలు ఎప్పుడు వస్తుందంటే అమ్మ 10 గంటలకు వస్తుంది రైలు అని చెప్పారు. 10 గంటలకు వస్తుంది. సరే 10 గంటలకు మళ్ళీ ఇంటికి పోయి ఏమొస్తాంలే అని వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలు తిని అక్కడే కూర్చున్నారు. 10 అయింది. వాళ్ళ దురదృష్టము మళ్ళా అనౌన్స్మెంట్ చేయబడింది, రైలు ఇంకొన్ని 3 గంటలు ఆలస్యంగా వస్తుంది, దయచేసి మమ్మల్ని క్షమించాలని అనౌన్స్మెంట్ వచ్చింది. సరే ఇంటికి పోయి ఏమొస్తాం రాలేం మళ్ళా అని అదే ప్లాట్ఫామ్లో ఒక మూలకి వారు ఒక చిన్న పరుపు వేసుకొని అనగా బెడ్షీట్ వేసుకొని అలా పడుకున్నారు. రైలు రావడానికి అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ముగ్గురు తిన్నారు, అలసిపోయి కనిపెట్టి ఎదురు చూచి అలసిపోయి పడుకున్నారు. అనౌన్స్మెంట్ వినబడినంతగా నిద్రపోయారు. రైలు వచ్చే శబ్దం వినబడినంతగా నిద్రపోయారు. ఆ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లో ఆ భర్త రానే వచ్చాడు. ఆగిన రైలు అటు ఇటు తిరిగాడు. టెస్ట్ మాస్టర్ అడిగాడు, అయ్యా ఒక స్త్రీ 2 పిల్లలు వచ్చింటారు, వాళ్ళు నా కొరకు కనిపెట్టుకో అంటారు, వారు నా కోసం ఎందుకు చూచుంటారు, మీరు చూసారా వారిని, ఇంటికి వెళ్ళారా, ఇక్కడే ప్లాట్ఫామ్ ఉన్నారంటే లేదయ్యా చూసాము, 7 గంటలకు అడిగారు, 10 గంటలకు అడిగారు, మరలా రాలేదు, వాళ్ళు ఏమైనా ఇంటికి వెళ్ళారేమో అని ప్లాట్ఫామ్లో అటు ఇటు తిరిగారు. కానీ వారు ఒక మూలకున్నారు కాబట్టి వీరికి కనబడలేదు, ఆయనకు కనబడలేదు. రైలు 10-15 నిమిషాలు నిలబడింది. ఆ తర్వాత రైలు వెళ్ళిపోయింది. రైలు వెళ్ళిపోయిన తర్వాత 15 నిమిషాలకు వాళ్ళు లేచి పరిగెట్టుకుంటా టెస్ట్ మాస్టర్కి వెళ్ళి అడిగారు, అయ్యా పలానా రైలు వచ్చిందా అని అడిగితే, అమ్మా రైలు వచ్చిందమ్మా, మేము వెతికాము, నా ప్లాట్ఫామ్లో కొంతమంది వెతికారు, నీ భర్త అటు ఇటు తిరిగి వెతికాడమ్మా, మీరు కనబడలేదు, ఎక్కడ ఉన్నారంటే అయ్యా అదిగో ఆ పలానా ట్యాంక్ దగ్గర ఆ మూల పడుకున్నామంటే ఎంత పనైందమ్మా, ఆయన వెదిరి చూచి వెళ్ళిపోయాడని అనేసరికి వాళ్ళు ఇంకా కూర్చొని కుప్పకూలిపోయి ఎంతో బాధపడ్డారు. చూడండి, వారు అన్ని గంటల సేపు ఉండి చివరిగా రైలు వచ్చే టయానికి వారు మెలకువగా లేకపోయేసరికి ఎదుర్కోవాల్సిన మనిషిని ఎదుర్కోలేకపోయారు. కనుకనే ప్రభు వచ్చు దినము మీరు ఎరగరు గనక, ఆ గడియ మీరు ఎరగరు గనక ప్రార్థనలో మెలకువగా ఉండండి, లేక ప్రభువుని ఎదుర్కొనే విషయంలో మెలకువగా ఉండండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక ఈరోజు ఈ యొక్క వాక్య ప్రకారంగా ఏ విషయాల్లో మనం మెలకువ ఉండాలంటే, 1 ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి, 2 దొంగ విషయంలో మెలకువగా ఉండాలి, 3 ప్రభువు మెచ్చుకునే విషయంలో మెలకువగా ఉండాలి, 4 దైవ సేవకుని ప్రయాసాలని జ్ఞాపకం చేసుకునే విషయంలో మెలకువగా ఉండాలి, 5 స్వస్థ బుద్ధి విషయంలో మెలకువగా ఉండాలి, 6 వస్త్రములను కాపాడుకునే విషయంలో మెలకువగా ఉండాలి, 7 ప్రభువుని ఎదుర్కొనే విషయంలో మెలకువగా ఉండాలి. ఒక వాక్యం చూడండి, అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వాక్యం చదివి ముగించుకుందాం. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. కనుక ప్రభు వచ్చే దినము మనకు తెలియదు. ఒకవేళ ఆ రైలు ప్లాట్ఫామ్లో ఆ భార్య ఆయన పిల్లలు రైలు సమయం కనుక్కొని వేచి ఉండి 3 గంటలు మరో 3 గంటలు వేచి ఉండి అలసిపోయి భారమైన ఆ శరీరాలతో నిద్రపోవటం మూలంగా రైలు వచ్చిన అనౌన్స్మెంట్ వాళ్ళు వినబడలేదు, రైలు వచ్చిన శబ్దం వారికి వినపడలేదు, మైకులో చెప్పబడిన మాటలు వినబడలేదు, భర్త అరుపులు వినబడలేదు, అంత వారు మెలకువ లేకుండా నిద్రపోయారు. ఆ తర్వాత మెలుకున్నారు. ఎదుర్కోవాల్సిన మనిషిని ఎదుర్కో
ఓర్చుకోలేక దుఃఖపడ్డారు. కనుక దైవజనమా, దినములు మనకు తెలియవు గనక దయచేసి ప్రభు వచ్చే దినమును మెలకువగా ఉందాం. ఏ గడియ ప్రభు వస్తాడో, ఏ సమయంలో ప్రభు వస్తాడో నేను పరిశుద్ధంగా ఉండాలి, ప్రభుని ఎదుర్కోవాలి, మధ్యాకాశానికి నేను ఎత్తబడాలన్నటువంటి మెలకువగా మనం ఉండమని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ వాక్యం మనలో ఫలించినట్లుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్ములు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుతున్న దేవా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అయ్యా, ఈరోజు మాకు ఇచ్చినైనా మా అనుదిన వాక్య భాగము తండ్రి, అయ్యా మత్తయి సువార్త 26వ అధ్యాయం నాయన. ఈ అధ్యాయములో అయ్యా మేము తీసుకున్న డైలీ వర్డ్ ప్రకారంగా ఏ ఏ విషయాల్లో మెలకువగా ఉండాలో మేము నేర్చుకున్నాం. 7 విషయాల్లో మేము మెలకువ ఉండాలి నేర్చుకున్నాం ప్రభా. ఆ ప్రకారంగా మెలకువగా ఉండి, ప్రాముఖ్యంగా ప్రార్థన విషయం మెలకువగా ఉండాలి, మిమ్మల్ని ఎదుర్కొనే విషయంలో మేము మెలకువగా ఉండాలి తండ్రి. అన్నిటి అంతము సమీపిస్తుంది ప్రభా. లోకంలో చూస్తున్న సంఘటనలు ఎన్నో ప్రమాదాలతో మేము కనపడి చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాము, రకరకాలుగా ప్రభా నాయన మేము ఈ యొక్క అంతాన్ని చూస్తున్నామయ్యా. కుక్కల దాడి ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది, వరదలు ప్రభా ఎక్కువ ప్రవహిస్తున్నాయి అయ్యా తండ్రి. బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి ప్రభా. అయ్యా మనుషుల యొక్క తండ్రి రవాణాకు ఇబ్బందికరంగా అయ్యా కొండ చెల్లి ఇరిగి ప్రభా, గ్రామాలు ప్రభా తండ్రి కనుమరుగైపోతున్న అంత్య దినాల్లో ఉన్నామయ్యా. కనుక ఈ దినాల్లో మా అందరికీ మెలకువగా ఉండేది అవసరమని ఈ 26వ అధ్యాయం ప్రకారంగా నన్ను మమ్మల్ని హెచ్చరించారయ్యా. కనుక మేము 7 విషయాల్లో మెలకువగా ఉండి ప్రభా, మిమ్మల్ని ఎదుర్కొని ప్రభా, రహస్య రాకడలో ఆ పెళ్లి విందులో 7 ఏళ్ళు సంతోషించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగో నాన్న, ఈ వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా వినే వాళ్ళని, స్థానిక సంఘస్థుల్ని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నవారిని అందరూ ప్రభా, వారు విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మెలకువగా ఉండి ప్రభా నాయన కాపాడబట్టానికి ప్రతి వారిని ప్రభా దర్శించండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి వారిని బలపరచండి నాయన. ఈ మాటలు మా అందరూ ఫలింప చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. మరిన్ని వర్తమానముల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పాస్టర్ దారా యేసుదాస్. దైవజనులు డాక్టర్ దారా యేసుదాస్, ఐపీసీ అనంతపురం ఏరియా. వాక్యాన్ని విని నీవు జీవితం మార్చుకుంటే ఈ వాక్యమే కాలిపోకుండా భద్రపరుస్తుంది. ఈ వాక్యమే నిన్ను ఆ రహస్యాలకు ఎత్తబడగా చేస్తుంది, తప్పించబడగా చేస్తుంది. యేసు నా కొరకే చనిపోయాడు, యేసు నా కొరకే ఈ లోకం దిగొచ్చాడు, యేసు నా నిమిత్తమే మానవ శరీరం దాల్చాడు, యేసు నా నిమిత్తమే రక్తం కాచాని అర్థం చేసుకొని వాక్యాన్ని విని వాక్య ప్రకారం బతుకు మార్చుకున్నావా, తప్పించబడతావు, రక్షించబడతావు, లేనిపో కాలిపోతావు. మా చిరునామా ఐపీసీ సియోను ప్రార్థనా మందిరం, హమాలీ కాలనీ, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర, అనంతపురం 515001. మా ఫోన్ నంబర్స్ 9703771579, 9441217716 మరియు 94923270448.